మాజీ మంత్రి విడుదల రజని వైసీపీని వీడి త్వరలోనే మరో పార్టీలోకి చేరబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాలన్నిటికీ కూడా విడుదల రజని చెక్ పెట్టేశారు. తాను చిలకలూరిపేట నాదే అంటూ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు విడుదల రజని. అలాగే వైసీపీలోనే ఉంటా అంటూ కూడా ఒక స్పష్టత కూడా ఇవ్వడం జరిగింది. అయితే బీసీ మహిళ పైన తప్పుడు ప్రచారం చేయడమే అధికార పార్టీ లక్ష్యం అంటూ కూడా ఆవిడ మండిపడ్డారు. చిలకలూరిపేట నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ మరోసారి విడుదల రజని ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాలను నమ్మొద్దంటూ కూడా విజ్ఞప్తి చేశారు విడుదల రజని. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలను టార్గెట్ చేసి వారిపైన అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ, అలాగే చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో 64,511 సంతకాల సేకరణ జరుగుతుంది. అయితే ఈ సేకరించిన సంతకాలను పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేస్తామంటూ కూడా విడుదల రజని చెప్పడం జరిగింది. ఒకసారి ఆవిడ మాట్లాడిన వీడియో బయట ఒకటి ఉంది, ఒకసారి అది కూడా చూద్దాం. చిలకలూరిపేట వదిలేసారని వేరే పార్టీ మారుతున్నారని ప్రచారం అయితే భారీ ఎత్తున సాగుతుంది. దీని మీద మీ స్పందన ఏమిటి? ఎవరో ఈ సోషల్ మీడియాలో గాలి పోగేసుకొని వాళ్ళకి నచ్చినటువంటి పిచ్చి రాతలు రాసేటువంటి ఈ రాతలకి, ఈ మాటలకి మనం స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ఒక ఆడమనిషి ధైర్యంగా అక్రమంగా ఇన్ని కేసులు పెట్టి ఇన్ని వేధిస్తుంటే, ఇంతగా వేధిస్తుంటే కూడా ఈరోజు నిలబడి రాజకీయం చేయటము ఓర్చుకోలేక, తట్టుకోలేక ఇలాంటి ప్రచారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రచారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కాలమే కొన్ని సమాధానం చెప్పబోతుంది. నేను ఒకటైతే చెప్తా ఉన్నా, నేను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో చిలకలూరిపేట నియోజకవర్గంలోనే పోటీ చేస్తాను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్లో ఉన్నారు. ఎస్ కిరణ్, ఇంతకీ విడుదల రజని వైసీపీని వీడి త్వరలోనే మరో పార్టీలో చేరబోతున్నారంటూ గట్టిగా ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారానికి ఒక చెక్ పెట్టేందుకు ఒక కౌంటర్ కూడా ఇచ్చారు. చిలకలూరిపేట నాదే అంటూ కూడా ఆవిడ వ్యాఖ్యానించడం జరిగింది. వైసీపీలోనే ఉంటా, ఎప్పటికీ వైసీపీలోనే కొనసాగుతానంటూ కూడా ఆవిడ ఒక స్పష్టతనైతే ఇచ్చింది. ఇంతకీ అలాంటి ప్రచారాలు రావడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఆవిడ ఇచ్చిన కౌంటర్ ఏ విధంగా ముందుకెళ్తుందంటారు? కౌసల్య, గత కొద్ది రోజులుగా ఇటు సోషల్ మీడియాలోను అటు మీడియాలోను విపరీతంగా ప్రచారం జరిగింది. విడుదల రజని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కూటమిలో ఉన్న ఏదో ఒక పార్టీలో చేరతాదంటూ విపరీతమైన ఊహాగానాలు వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా, అటు ట్విట్టర్ ఇటు యూట్యూబ్ ఛానల్ ద్వారా విపరీతంగా ప్రచారం జరిగిందనేది వాస్తవం. గతంలో ఏదైతే చిలకలూరుపేట నుంచి ఈ బదిలీ అయ్యి ఏదైతే గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసింది, అయితే ఆ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆమె పాత స్థానం ఏదైతే ఉందో చిలకలూరుపేటకు ఇన్ఛార్జ్ గా మార్చడం జరిగింది. ఆ మార్చిన పరిణామాల్లో భాగంగా ఏదైతే అప్పటికి అక్కడ మళ్ళీ తనను ఇన్ఛార్జ్ గా నియమిస్తారని ఆశించిన మర్రి రాజశేఖర్ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు, టీడీపీ కూటమిలో చేరారు. మర్రి రాజశేఖర్ కు చివరి ఏడాదిలో ఏదైతే జగన్ ప్రభుత్వం ముగుస్తుందనగా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతున్నారు. ఆయన ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అయితే ఇక్కడ విడుదల రజని పార్టీ మారుతుందంటూ ఈ మధ్య జరిగిన ప్రచారాలన్నిటికీ మాజీ మంత్రి విడుదల రజని చెక్ పెట్టారు. ఏదైతే తాను వైఎస్ఆర్సీపీలో ఉంటాను, తాను జగన్తోనే నడుస్తాను, ఒక బీసీ మహిళపై టీడీపీ నేతలు ఇలా కుట్రలు చేస్తున్నారు, పలు కేసులు నమోదు చేశారు. ఈ అక్రమ కేసులు ఎదుర్కొంటూ ఒక బీసీ మహిళ ఉండి నేను ఫైట్ చేస్తున్నాను, అయితే నా మీద ఇలా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు, వీటినన్నిటికీ నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, నేను క్లారిటీగా వైఎస్ఆర్సీపీలోనే ఉంటాను, జగన్తోనే నడుస్తాను, వచ్చే ఎన్నికల్లో చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటూ ఆమె స్పష్టత ఇచ్చారు. ఎందుకంటే ఇటీవల కాలంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె పైన పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు నమోదైనా కూడా తాను నియోజకవర్గంలో ఫైట్ చేస్తున్నాను, అక్కడ ఉన్న ఏదైతే ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పైన ఢీకొడుతూ ఉన్నారు. ఇటు ఏదైతే తనను కాదని తన గతంలో మంత్రి పదవి ఆశించి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి లేదంటూ మర్రి రాజశేఖర్ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళినా కూడా ఏదైతే చిలకలూరుపేటలో పార్టీ క్యాడర్ను, పార్టీ నాయకులను నిలబెట్టుకోవడానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నాను. ఇలాంటి మహిళా నేత పైన, బీసీ నేత పైన పార్టీ మారుతుందంటూ చేసిన వ్యాఖ్యలు కూడా కరెక్ట్ కాదు. నేను జగన్తో నడుస్తానన్నా, చిలకలూరుపేట రాజకీయాల్లోనే ఉంటాను, నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తాను, మళ్ళీ గెలిచి నేనేంటో చూపిస్తానంటూ ఆమె ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు కౌసల్య. ఎస్, అయితే విడుదల రజని ఒక క్లారిటీ ఇస్తూ కూడా చిలకలూరిపేట నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ మరోసారి క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే
విడుదల రజనీకి ఎంతవరకు మద్దతు ఉండే అవకాశం ఉంది చిలుకలూరిపేటలో? కౌసల్య 2014లో ఆమె టీడీపీలో ఉండేది. 2019 ఎన్నికలకు ముందు ఆమె వైఎస్ఆర్సీపీలో చేరింది. వైఎస్ఆర్సీపీలో చేరిన మరుక్షణం ఆమె చిలకలూరుపేట ఇన్ఛార్జ్ ఇచ్చారు. తర్వాత ఎన్నికల్లో కూడా చిలకలూరుపేట అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. అయితే ఆ రోజు ఉన్న మర్రి రాజశేఖర్ మద్దతుతో ఏదైతే రజనీ గెలవడం జరిగింది. అయితే ఆ రోజున్న జగన్మోహన్ రెడ్డి గాలి, జగన్ గాలి కావచ్చు, అటు పార్టీ క్యాడర్ కావచ్చు, ఏదైతే ఉందో అందరి కష్టంతో ఆమె అదే గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఆమెకు వైద్యారోగ్య శాఖ మంత్రి పదవి కూడా దక్కింది. జగన్ క్యాబినెట్ లో చాలా ఉన్నతమైన పదవి దక్కింది. అయితే వచ్చే ఎన్నికల కోసం ఆమె ఇప్పటి నుంచే అక్కడ ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకుంది. ఎందుకంటే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆమెను గుంటూరు వెస్ట్ కు మార్చారు. అక్కడ ఆమె ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత మళ్ళీ తన నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడికే పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆమెను ఏదైతే విడుదల రజనీని చిలకలూరిపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ నియమించిన తర్వాత ఆమె నిరంతరం ఏదైతే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుంది, కోటి సంతకాల సేకరిస్తూ తర్వాత మెడికల్ కాలేజ్ అంశం పైన పోరాటం కొనసాగిస్తుంది. ఏదైతే పార్టీ కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెట్టిన చోటుకల్లా ఆమె వెనువెంటనే చేరుకొని పార్టీ కార్యకర్తలకు నాయకులకు భరోసా ఇస్తుంది. ఏదైతే ఆమె మీద కేసులు నమోదైన పోలీసులు ఒక బీసీ మహిళ మాజీ మంత్రి ఆయన విడుదల రజనీ పైన దౌర్జన్యం చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి అంశాలన్నీ తట్టుకొని ఆమె చిలకలూరుపేట నియోజకవర్గంలో వచ్చే ఎన్నికలు పోటీ చేయడానికి ఇప్పటి నుంచే ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకుంటుంది. మరోపక్క పార్టీ క్యాడర్ను కాపాడుకుంటూ ఇటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏదైతే పార్టీ కార్యక్రమాలు ఇచ్చిన షెడ్యూల్ను తూచా తప్పకుండా పాటిస్తూ నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తుంది. ఆ నియోజకవర్గానికి సంబంధించిన పార్టీకి సంబంధించిన పార్టీ కమిటీలు కానీ, నియోజకవర్గ కమిటీలు కానీ, మండల స్థాయి నేతలను కానీ, రాష్ట్ర స్థాయిలో కొంతమంది ఆ నియోజకవర్గం సంబంధించిన వారికి పదవులు ఇప్పడం కానీ, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి అండ ఉండడం కానీ, ఈ అన్ని వ్యవహారాల్లో కూడా ఏదైతే పార్టీ ఇచ్చిన లైన్ ప్రకారం, పార్టీ ఆదేశించిన ప్రకారం తూచా తప్పకుండా విడుదల రజనీ పోరాటం చేస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే పార్టీ మారుతుందని ఒకసారి, నియోజకవర్గం మారుతుందని మరోసారి, పార్టీకి రాజీనామా చేసి టీడీపీ కూటమిలో ఏదో ఒక పార్టీ చేరుతుందని కొన్నిసార్లు ప్రచారం ఇది. మరోవైపు మనం గమనించినప్పుడు కొంతకాలం క్రితం అయితే ఆమె జనసేనలో చేరతారు, పవన్ కళ్యాణ్ కలవబోతున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే వీటినన్నిటికీ ఏదైతే విడుదల రజనీ ఒక పుల్ స్టాప్ పెట్టింది. అంతేకాకుండా మెడికల్ కాలేజ్ అంశం పైన కోటి సంతకాల సేకరణ చేశారు. ఏదైతే కోటి సంతకాల సేకరణలో దాదాపు ఆ నియోజకవర్గంలో ఏదో 68,000 సంతకాలు సేకరిస్తే వీటిని కలెక్టర్ ఆఫీసులో అందిస్తాము, కలెక్టర్ కి వినతి పత్రం ఇస్తాము. ఏదైతే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అంశాన్ని ఆపాలి అంటూ ఏదైతే నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పోరాటం కొనసాగిస్తాము. మా అధినేత ఇచ్చిన అంశాలను తూచా తప్పకుండా పాటిస్తాం. వచ్చే ఎన్నికల్లో ఇక్కడే ఉంటాను, ఇక్కడే పోటీ చేస్తాను, ఇక్కడ నుంచే గెలుస్తానంటూ ఆమె క్లారిటీ ఇచ్చారు. వీటిని ఈ ఊహాగానాలన్నిటికీ ఒక్క స్టేట్మెంట్ తో క్లారిటీ ఇచ్చారు. గతంలో జరిగిన ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఓవరాల్ గా ఏదైతే వైసీపీలోనే ఉంటాను, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె స్పష్టత ఇవ్వడంతో వైఎస్ఆర్సీపీ నేతల్లో ఉన్న అనుమానాలు కూడా పటాపంచలయ్యాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. కౌసల్య. ఎస్, అయితే ఈ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ఈ సంతకాల సేకరణ అంశంలో విడుదల రజనీ పాత్ర ఎంత ప్రముఖమైంది అని చెప్పొచ్చు? విడుదల రజనీ చిలకలూరుపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఏదైతే ఉందో మెడికల్ కాలేజీల అంశం పైన కానీ, కోటి సంతకాల సేకరణలో కానీ ఆమె విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటించారు. వాటికి సంబంధించిన 68,000 సంతకాలు సేకరించిన డేటాను జిల్లా కలెక్టర్ సమర్పిస్తాము. వాటిపైన ఏదైతే మెడికల్ కాలేజీల అంశం ప్రైవేటీకరణ ఆపాలంటూ ఆమె కలెక్టర్కి విజ్ఞప్తి అందివ్వడానికి వెళ్తున్నామంటూ ఆమె ప్రకటన చేసింది. అదేవిధంగా ఏదైతే నియోజకవర్గంలోనే కొనసాగుతాను, పార్టీలో కొనసాగుతాను, ఎలాంటి అనుమానాలు అక్కర్లేదంటూ అటు పార్టీ నేతలకు, ఇటు వైఎస్ఆర్సీపీ నేతలకు క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసి గెలవబోతున్నానంటూ ఆమె ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, మాజీ మంత్రి విడుదల రజనీ వైసీపీని వీడి త్వరలోనే మరో పార్టీలోకి చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారానికి, ఆ ఊహాగానాలన్నిటికీ కూడా మాజీ మంత్రి విడుదల రజనీ ఒక చెక్ పెట్టారని చెప్పొచ్చు. చిలకలూరిపేట నాదే అంటూ మాజీ మంత్రి విడుదల రజనీ ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. వైసీపీలోనే ఉంటా అంటూ కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. అయితే బీసీ మహిళ పైన తప్పుడు ప్రచారం చేయడమే అధికార పార్టీ లక్ష్యం అంటూ కూడా ఆడ మండిపడ్డారు. చిలకలూరిపేట నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ మరోసారి విడుదల రజనీ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాలను నమ్మొద్దంటూ కూడా ఒక విజ్ఞప్తి చేశారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలను టార్గెట్ చేసి వారిపైన అక్రమ కేసులు పెడుతున్నారంటూ కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ, చిలుకలూరిపేట నియోజకవర్గ పరిధిలో 64,511 సంతకాల సేకరణ, అలాగే ఈ సేకరించిన సంతకాలను పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేస్తామంటూ కూడా విడుదల రజని స్పష్టం చేశారు. రాసేటువంటి ఈ చిలకలూరిపేట వదిలేసి సహకారాన్ని వేరే పార్టీ మారుతున్నారని ప్రచారం అయితే భారీ ఎత్తున సాగుతుంది. దీని మీద మీ స్పందన ఏంటి? ఎవరో ఈ సోషల్ మీడియాలో గాలి పోగేసుకొని వాళ్ళకి నచ్చినటువంటి పిచ్చి రాతలు రాసేటువంటి ఈ రాతలకి, ఈ మాటలకి మనం స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ఒక ఆడమనిషి ధైర్యంగా అక్రమంగా ఇన్ని కేసులు పెట్టి ఇన్ని వేధిస్తుంటే, ఇంతగా వేధిస్తుంటే కూడా ఈరోజు నిలబడి రాజకీయం చేయటము ఓర్చుకోలేక, తట్టుకోలేక ఇలాంటి ప్రచారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రచారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కాలమే కొన్ని సమాధానం చెప్పబోతుంది. నేను ఒకటైతే చెప్తా ఉన్నా, నేను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో చిలకలూరిపేట నియోజకవర్గంలోనే పోటీ చేస్తాను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ.